ఒకప్పుడు నిప్పుల కుంపటిలాగా బగ్గుమనేవారు. ఇప్పుడు చల్లని చల్లిలో వెచ్చదనం అందించే కౌగిలిలా మారారు. మీలో వస్తున్న ఈ మార్పు నాకు చాలా బాగా నచ్చింది తారక్ సార్. ఇప్పుడు మీరే నా చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నట్టు అనిపిస్తుంది తెలుసా? ఏంటేంటి రక్షణ కవచం లాగానా? మీరేంటిక్కడ? నన్ను తలుచుకున్నావు కదా, అందుకే నీకోసం వచ్చేసాను. తలుచుకోగానే వచ్చేస్తారా? కల్మషం లేని ప్రేమ పిలిచినప్పుడు రావాలి కదా. నాది కల్మషం లేని ప్రేమ అని మీకెలా తెలుసు? నీ మాటలో కల్మషం ఉండదు. నీ ఆలోచన విధానంలో కల్మషం ఉండదు. నువ్వు ఉండే పద్ధతిలో కల్మషం ఉండదు. అలాంటప్పుడు నీ ప్రేమలో కూడా కల్మషం ఉండదు కదా. తెలివైన వారే. అది సరే కాని ఇందాకేమన్నావు? నేను రక్షణ కవచంలా ఉన్నానా? అవును తారక్ సార్, మీరిప్పుడు నా చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎవరి కోపాలు, ఎవరి ద్వేషాలు నన్ను తాకకుండా కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఆ చొక్కా వేసుకుంటే అలా అనిపిస్తుందా? కాదు, మిమ్మల్ని తలుచుకున్నా కూడా నాకు ఇలాగే అనిపిస్తుంది. నిన్ను చూస్తే మాత్రం ఈరోజు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు? ఎప్పుడు ఎవరు ఏమంటారో అని భయపడుతూ ఉండేదానివి. ఈరోజు నా చొక్కా వేసుకుని ఇంత దర్జాగా తిరుగుతున్నావు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని నీకు భయం అస్సలు లేదే? డోర్ ఎందుకు మూసావు? ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, ఇంకా ఏమైనా అన్నా అంటారు. సరిపోయింది, ఇప్పుడే కదా అన్నావు ఎవరి కోపాలు తాపాలు తాకకుండా రక్షణ కవచంలా నేనున్నాను అని. అంతలోనే ఆ రక్షణ కవచం విలువ తీసి పారేశావు కదా. అదేం లేదు తారక్ సార్, మీరున్నారన్న ధైర్యము ఉంటుంది, అలాగే ఎవరైనా ఏమైనా అంటారేమోనన్న భయం కూడా ఉంటుంది. చూడు నీలవేణి, నేను నీ పక్కన ఉన్నంత కాలం నువ్వు భయం అనే మాటకి, భయం అనే ఆలోచనకి అస్సలు దారి ఇవ్వొద్దు. నీతో పాటు నీ భర్త ఉన్నాడనే ధైర్యం మాత్రమే నీలో ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా
నీ భర్త చూసుకుంటాడనే భరోసా నీకుండాలి. ఇంకొకసారి ఈ ఇంట్లో ఎవరి గురించి నువ్వు భయపడ్డానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఏమండి, ఈ ఫ్లేవర్ నాకు పెద్దగా నచ్చలేదు. మీ ఐస్ క్రీమ్ ఇచ్చేయండి. ఏయ్! కాంచనా, నా ఐస్ క్రీమ్ లాక్కున్నావేంటి? నా ఐస్ క్రీమ్ నాకు ఇవ్వు. ఈ ఐస్ క్రీమ్ కోసం ఎంత గొడవ చేయాలా? కావాలంటే నా ఐస్ క్రీమ్ తినండి. ఈ ఫ్లేవర్ నాకు నచ్చలేదు, మీకైతే నచ్చుతుంది. చిచి, నీ ఎంగిల్ నేను తినాలా? నేను అస్సలు తిన్ను. నా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. కాంచనా, ఇచ్చేయి. కాంచనా, ఇచ్చేయి. నేను ఇవ్వను. అబ్బబ్బబ్బబ్బా, చిన్న పిల్లలాగా ఐస్ క్రీమ్ కోసం కొట్టుకుంటున్నారేంటి? నాకు ఇచ్చే. పెళ్ళవేదో ఆశపడింది, మొగుడు బాధ్యతగా ఈ ఐస్ క్రీమ్ నాకిస్తే ఏమైపోతుంది? ఇంత రాత్రి టైంలో బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంది తినడానికే కదా. ఇలా ఒకరికొకరు లాక్కోడానికా? నా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చే. నాకు కావాలి. నేను ఇవ్వనంటుంటే. నాకు ఇవ్వమంటుంటే. సరే, ఇదిగోండి, తీసుకోండి. ఇది నాది కాదు. ఈ కప్పులు అసలు ఏమీ లేదు. మోసం, దగా. కాంచనా, నా ఐస్ క్రీమ్ ఇవ్వు. కాంచనా, నా ఐస్ క్రీమ్ నాకు ఇవ్వు. నీ ఐస్ క్రీమ్ నువ్వు తీసుకో. అత్తయ్య చూడండి, అత్తయ్య నా ఐస్ క్రీమ్ ఇవ్వట్లేదు. ఏయ్, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇందాకటి నుంచి వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ కోసం కొట్టుకుంటున్నారమ్మా. ఆ నీలవేణి ఏమో రోజు రోజుకి ఒక్కో మెట్టు ఎక్కి మన స్థాయిని అందుకోవాలని చూస్తుంది. మీరేమో రోజు రోజుకి ఇలా ఐస్ క్రీముల కోసం, ఆవకాయల కోసం కొట్టుకుంటూ దిగజారిపోతున్నారు. మేము దిగజారిపోవడం కాదమ్మా, ఆ నీలవేణి పక్క ప్లాన్తో ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ దాని స్థాయి పెంచుకుంటుంది. తారక్ లాంటి వాణ్ణి దాని కొంగు కట్టేసుకుంది, చూసావా? ఎందుకు పనికిరాని మా ఆయనే నా ఎంగిలి తినను అంటున్నాడు. అలాంటిది తారక్ ఆ పనిదాన్ని ఎంగిలి ఒడ్డించుకొని మరీ లొట్టలేసుకొని తింటున్నాడు.